సత్యసాయి జిల్లా పెనుకొండలో మాజీ మంత్రి ఉషశ్రీ హంగామా సృష్టించారు. రామగిరిలో అత్యాచారానికి గురైన బాలిక కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్న ఉషశ్రీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో వైసీపీ నాయకులు ఉషశ్రీ వాగ్వివాదానికి దిగారు. దీంతో జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మీ డిసిషన్ సార్ పంపియండి మాతో మంది ఆల్రెడీ జీపే కెమెరా చెప్తాను ఈ జీపే ఎందుకు సార్ మాది కూడా ఉంది కదా మీరు ఎక్కలేదు కదా మా కార్ ఎక్కండి సంతోషంగా ఎక్కించుకుంటాము దయచేసి మధ్యలో బటన్ ఏంటిది సత్యసాయి జిల్లా పెనుకొండలో మాజీ మంత్రి ఉషశ్రీ హంగామా సృష్టించారు. రామగిరిలో అత్యాచారానికి గురైన బాలిక కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్న ఉషశ్రీని పోలీసులు కూడా అడ్డుకున్నారు. వివరాలు సురేష్ అందిస్తారు. సురేష్, చలో పేరూరు పేరుతో వైసీపీ నేతలు ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా హల్చల్ చేస్తున్నారు. ఏదైతే రామగిరి మండలంలోని ఓ గ్రామంలో అత్యాచారానికి గురైన దళిత మహిళను పరామర్శించేందుకు వెళ్తున్న పేరుతో ఎక్కడికెక్కడ హంగామా సృష్టిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అనంతపురం సర్వజన ఆసుపత్రిలో బాలిక ఎవరైతే అత్యాచారానికి గురైన బాలిక అనంతపురం సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే వైసీపీ నేతలు మాత్రం చలో పేరూరు పేరుతో ఆ గ్రామానికి సంబంధించి ఆ పేరును గాని ఆ గ్రామానికి గాని ప్రస్తావించుకున్నట్టు ఉండాలి. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఏదైతే అత్యాచారానికి గురైన మహిళకు సంబంధించిన గానీ బాలికకు సంబంధించి వివరాలు బయటికి వెల్లడించకూడదు. అయితే వైసీపీ నేతలు మాత్రం చలో పేరూరు పేరుతో బాలిక ఏదైతే అత్యాచారానికి గురైన బాలిక అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే చలో పేరూరు పేరుతో ఆ గ్రామానికి వెళ్లే ప్రయత్నం చేయడం పైన పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే ఆ గ్రామానికి వెళ్లి హల్చల్ చేయాల్సిన అవసరం ఏంటంటూ కూడా పెద్ద ఎత్తున వైసీపీ నేతల తీరు పట్ల విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే అత్యాచారానికి గురైన బాలికను ఇప్పటికే మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ పరామర్శించారు. ఖచ్చితంగా ఏదైతే ఈ అత్యాచారానికి పాల్పడారో వారందరిపైన చట్టపరంగా అందరూ చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. మరోవైపు పోలీసులు కూడా ఇప్పటికే ఎవరైతే ఉన్నారో ఈ ఘటనలో ప్రమేయం ఉన్న 16 మందిని పైగా ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్ పంపారు. ఎవరైతే మరొక ఇద్దరు పరారిలో ఉన్న ఇద్దరిని కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేసి తీరుతామంటూ పోలీసులు చెప్తున్నారు. ఒక్కొక్క పోలీసులు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటే వైసీపీ నేతలు దీనిని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేయడం పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. చలో పేరూరు పేరుతో ఈ రోజు రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డితో పాటు మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ దీన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఉషశ్రీ చరణ్ పెద్ద ఎత్తున అనుచరులను వెంట పెట్టుకుని ఆ గ్రామానికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మరొక వైపు ఏడాది పాలన సందర్భంగా టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటుంటే ఈ తరహాలో వైసీపీ నేతలు ఆ గ్రామాలకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉన్నట్టు పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఉషశ్రీ చరణ్ తో పాటు వైసీపీ నేతలు మాత్రం పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఆ గ్రామానికి వెళ్లి తీరాలంటూ కూడా పట్టుబడుతున్న పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. విజయచంద్రిక, థ్యాంక్ యూ సురేష్. చెప్పినాము, రిక్వెస్ట్ చేసినాము, రక్షణ చేస్తాం అందరూ పోయి కొట్టుకోండి